ఏం చూస్తున్నావు అటు ఇటు? అది తుడిసేటందుకు నేను నైట్ తీసిన నాది పాడైపోయింది. అది దొరుకుతలేదు, వెతుకుతాను అయితే. ఓహో, గ్యాస్ తుడిసేటందుక? ఎక్కడ ఉంచినా? వేరేది ఏం లేదా పేగు? వేరేది తెస్తా, ఇంకోటి ఉన్నది. మమ్మీ పడుకునే ఉన్నది, లేవలేదు ఇంకా. శ్రీవేణి ఆడుకొని కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి అనుకుంటా పడుకుంటుంది రోజు. మొత్తం తిరుగుడే ఈమెది. పప్పు వేస్తా కుక్కర్లో. ఏం పప్పు? కందిపప్పు. బయట వేయద్దా కట్టెల పొయ్యి మీద? ఇక పొద్దున లేస్తే వేయవచ్చు, ఇప్పుడు తెల్లారింది కదా, అందుకోసం తొందరగా ఉడకాలని గ్యాస్. ఇప్పుడు టైం 7 అవుతుంది, 6కి వేస్తే 7కి ఉడుకుతుంది. తొందరగా ఉడికేది తెల్లారే వరకు. లేచుడే తెల్లారింది, అందుకే వేస్తలేవా? అయినా చూడు మరి, కట్టెల పొయ్యి మీదనే ఎక్కువ వండు, గ్యాస్లు దొరుకుతలేవట అంటారు బాగా మంది. దొరుకుతున్నాయి కానీ అంటే ఎంబడే దొరకది, 5-6 రోజులు ఆగాలి, 2-3 రోజులైనా. ఇక రేపటి నుండి అన్నమైన కట్టెల పొయ్యి మీద వండాలి, కూర గ్యాస్ మీద చేయాలి. ఇది కొత్తది కుక్కర్, కట్నం పెట్టింది ఇది పెళ్ళికి. ఇది 5 లీటర్లది, 5 లీటర్ కుక్కర్ కట్నానికి వచ్చింది. బియ్యం మొడిసిపోతున్నాయి. 5 బస్తాలు ఉంటే ఇప్పుడు 2 మిగిలి ఉన్నాయి. 2.5. ఇది కొంచెం, ఇంకా ఇటు ఏమో అవి దొడ్డు బియ్యం కంట్రోల్. ఇటు జరగా ఇవ్వండి, ఆ 2 బస్తాలేమో. ఇది ఏమో ఇంకా ఇది కొంచెం అవి తెలియదా? కందులా బియ్యం ఏమో, కందులు ఇవ్వండి. కందులవునా? ఇవన్నీ బియ్యమే. ఈ ఐ కంట్రోల్ 4 బస్తాలు, మధ్యలో కొంచెం అది ఉన్నది కందు. ఈ 2.5 బస్తాలు బియ్యం, సన్న బియ్యం. కంట్రోల్ ఓడిస్తే కంట్రోల్ తినుడు. బయట కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగబెడతాను. కట్టెల పొయ్యి పొద్దున్న సాయంత్రం ఆనే ఉంటుంది మా ఇంట్లో. హాయ్ హాయ్ కన్నా, ఇటు చూడు, ఏం తింటున్నావు? దూరం జరుగు, కనబడతలేవు మంచిగా. చూపెట్టు ఒకసారి. కురుకురే
మమ్మీ గుర్తు సౌండ్కే లేచింది. అయిందా? అయిపోయినాయి 3 పిచ్చి. 3 అయిపోయినాయి. పెట్టి 10 నిమిషాలు కూడా కాలే, 6-7 నిమిషాలు ఏమైంది. బియ్యం కూడా ఉడకలేదు చూడండి సరిగ్గా, పప్పు ఉడకనే ఉడికింది. 3 విజల్లు. ఓకే అయిపోతుందా? అయిపోతుంది. ఇక బాగా పిన్ని ఉడకాలంటే మెత్తగా 4 విజిల్ అయితే మెత్తగా అవుతుంది. నేను కొంచెం పప్పు ఉండాలి. పప్పు ఉండాలి. అమ్మ ఆలుగడ్డ కూర చేస్తుంది. ఏ కన్నా రా, మమ్మీ పిలుస్తుందిరా, రా లోపల రా, మమ్మీ వంట చేస్తుంది. మా మమ్మీ వంట కాలే. చారు కాస్తానవా? పిల్లలు అగో ఏం బిస్కెటా? హాయ్ బాయ్ ఎందుకు? హాయ్ రా, బాయ్ కాదు, బాయ్ ఎందుకు? హాయ్. తోటకు వచ్చినాం, తోటలో జొన్న వేసినాం. ఇగోండి ఇది మా జొన్న. కృష్ణవేణి వెనక వచ్చింది. ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే తోటలోకి ఇది సోలార్ పింఛన్ వేస్తున్నాం. పెన్షన్ అంటే అది వృద్ధులకు ఇచ్చేది. పెన్షన్ వేస్తున్నాం. ఇగోండి వైర్ కడుతున్నాం అన్నట్టు. ఇప్పుడు ఎడ్లు ఇడిసే టైము మా సైడు. ఎడ్లు వచ్చి తింటాయని జొన్నని వైర్ కడుతున్నాం. చుట్టూ ఇట్లా కొయ్యలు పెట్టి 1 2 3 అటు 3 ఇటు 3 4 మొత్తం చుట్టూ పెట్టిన కొయ్యలు. ఇప్పుడు వైర్ గుంజుతున్నా. ఇది పాతదే వైర్, పత్తికి పెట్టి ఉండే. కృష్ణవేణి ఇప్పుడు వచ్చింది. ఇక ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది కృష్ణవేణి. ఏమైంది? చేయవా? చేస్తా మరి. కృష్ణవేణి ఇది పడుతుంది, నేను టైట్ గుంజుతా. తాడుని అంటున్నా, వైర్ని పెట్టుకుంటా. పో అటు, అక్కడ పెట్టేది ఉన్నది కదా, నువ్వు అటు పెట్టావు. ఇట్లా ఇట్లా పెట్టుకుంటా పోయి టైట్ చేస్తే అయిపోతుంది. అక్కడ వరకు పెట్టినాక మూల వరకు మళ్ళా అక్కడ ఉండు, నేను టైట్ చేసుకుంటా వస్తా. ఓకే. మళ్ళీ ఇటు కూడా ఉన్నాయి కొయ్యలు పెట్టి. ఇవ్వండి సీదా అట్లా మళ్ళా అటు ఒక వైర్ గుంజినాం ఆల్రెడీ. ఇవ్వండి ఇది జరుగు ఒకసారి. ఇవ్వండి ఇట్లా పోయి ఇటు కింది. ఇది 2 3 ఇట్లా గుంజుడు వైర్లు 2. ఒకటి కింద పందుల కోసమని, పైన ఇంకొకటి ఎడ్ల కోసమని.
చాలు చారు తెచ్చినావా స్పూన్ తేలేదు ఇది చేత్తోనే కలుపుడు రైట్ కింద సగం చారు ఇది ఇల్లానే పోసుకున్నాడా తాగడానికి గ్లాస్ లేదు అదే గ్లాస్ నీళ్ళది ఏం చెప్తాను నీళ్ళ కుడిదా చారు తాగు ఫ్రెండ్స్ ఇగోండి తేనె దులిపిన నూనె కారుతుంది అక్కడ ఉన్నది ఇంకా ఉన్నది ఈగలు లేస్తున్నాయి మాట్లాడితే కుడతాయి సైలెంట్ పోతాగండి కృష్ణవేణి అటు ఉన్నది కృష్ణవేణికి తెలియదు నేను తేనె దులుపుతున్నా అని కృష్ణవేణి వచ్చినాక షాక్ అవుతుంది ఇద్దాం దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు ఇగోండి అక్కడ ఉన్నది ఈగలు కనిపిస్తున్నాయా కర్రగా ఇది మాట్లాడితే కుడుతుందని కొంచెం సౌండ్ చేస్తలేను అది తీస్తా ఇంకా ఉన్నది అది తీసినాక చూపిస్తా మీకు ఓయ్ ఇట్రా కృష్ణవేణి పిలుస్తా అన్న అది కొంచెం పెద్దగా లేదు బాగా పెద్దగా ఉన్నది అది తీయడానికి భయం అవుతుంది ఒకసారి ఇగ్గిన అది వస్తలేదు ఈగలు ఫుల్ లేస్తున్నాయి చూడండి కనబడతానే లేదు నేను చిన్నగా ఉన్నదేమో అని ఇగ్గిన పెద్దగా ఉన్నది అది ఎట్లా చేస్తాడో అర్థమవుతలేదు ఇంకోసారి ఎగ్గితే వస్తుందో మరి రాదో ఆ లోపు కృష్ణవేణికి ఇద్దాం ఇది ఇక అది ఇట్లా తీయ కాగు ఒక డబ్బాలా పెడదాం డబ్బా ఉన్నదేమో అది మంచిగా వెళ్ళింది అవును నువ్వు ఇప్పుడు ఇది తీసినావు అనుకో మొత్తం నూనె కారిపోతుంది చారు కింద ఇక్కడనే ఉంచావు ఇంకా ఉన్నది అటు పెద్దదావు అదే చూస్తాను అప్పటికెళ్ళి పోయినాక అది పెద్దగానే పడ్డది అందుకే ఎగ్గిన ఈగలు వస్తాను ఇటు పోయి డబ్బా తేపో డబ్బాలో నింపుదా అది ఇంకా తీయలేదు ఆ ఈగలు ఫుల్ ఉన్నాయి ఇది ఇప్పుడు దీనిది ఆయిల్ తీస్తాను తేనె ఈ పట్టు ఇట్లా కెమెరా నేను తీస్తా ఇక్కడ పట్టు కనబడుతుందా కింద చూడు ఇగోండి ఎట్లా కారుతుంది కింద చూపెట్టా కనబడుతుందా బ్లర్ వస్తుందా ఇది చేతులు తాకకుండా చేతులతోని ముట్టను కూడా ముట్టాలి ఇట్లానే తీస్తాను ఇట్లయితే అయిపోయిందా ఇది ఇట్లానే ఉంచితే నువ్వు తుడిచి తీసుకొచ్చినావా అదే మరి
రైట్. ఇది అయిపోయింది. ఇది మేము తింటాం ఇక. ఇది ఉంచుతా ఇక్కడ. తీయగున్నది. అదిన్నే తింటావే ఏంది? ఇది లేదా ఇక్కడ? నువ్వు తినవు. అది తువ్వలై ఇంకా ఉన్నది. అది పైన కట్టిందిగా, ఇంకా కట్టే మీద తీసుకొస్తా ఇప్పుడు. ఇక అది నక్కుంటా ఉంది. అంగి తువ్వాల వేసుకొని పోతున్నా. ఇగోండి తెచ్చిన. చూపెట్టు. ఇదేమో పిల్లలు పెట్టేది, కారిపోతుంది. ఇదేమో మళ్ళా ఇంకా నూనెనే మిగిలి ఉండే అక్కడనే ఉంచిన డబ్బలా కొంచెం వేసినాం. ఇది ఎట్లా చేద్దాం? ఇటు ఈగలు ఒకటి కుట్టింది నాకు, మంట పుడుతుంది రా. అటు పక్కకు ఇటు దగ్గర ఉంటే మళ్ళా పో ముంగడినాడు. దాన్ని అటు పోయినాక మంచిగా తీస్తాం. ఎట్లా ఉన్నది? సూపర్ టేస్ట్. తీపి. బర్గర్ తిన్నట్టే తింటానావా? మంచిగా ఉన్నదా? ఈగలు ఉంటాయి మరి, జాగ్రత్త.